భారతదేశ జాతీయ రాజకీయాలు మతాల చుట్టూ తిరుగుతుంటే రాష్ట్రాల్లో మాత్రం కులాల చుట్టూ ఈ రాజకీయాలు తిరుగుతాయనే ఒక అపవాదం మనం ఇప్పుడు వింటూనే ఉంటాం. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు రెండు బలమైన పార్టీలు అక్కడ కనిపిస్తుంటే ఇప్పుడు అవి రెండు ఒక కూటమి మరొక పార్టీగా మారే నేపథ్యం మనకు కనిపిస్తుంది. సామాజిక వర్గాల వారీగా చూసినప్పుడు కాపు సామాజిక వర్గం కానివ్వండి, రెడ్డి సామాజిక వర్గం, అలాగే కమ్మ సామాజిక వర్గాలు ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయంగా చాలా స్ట్రాంగ్గా ఉండడంతో పాటు బీసీలను కూడా సమప్రాధాన్యత లభించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్టుగా మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. ఓవరాల్గా చూస్తే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నిన్న ఒక కార్యక్రమానికి వెళ్ళారు. అందులోనూ పల్నాడుకు సంబంధించిన ఆ కార్యక్రమానికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా ఆలోచింపజేస్తున్నాయి. మరోవైపు చూస్తే ఆశ్చర్యానికి కూడా గురి చేస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యల్లో కీలకమైన అంశాన్ని మనం చూసినప్పుడు అతను అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కమ్మ సామాజిక వర్గం పైన కక్ష కట్టినట్టుగా వ్యవహరించారు అనే అపవాదం మూట కట్టుకున్న నేపథ్యంలో నిన్న చేసిన కమెంట్స్ మాత్రం పూర్తి స్థాయిలో కమ్మ వాళ్ళకు అన్యాయం జరుగుతోంది, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి వైసీపీలో ఉన్న వాళ్లను అదే పనిగా టార్గెట్ చేసి మరీ టీడీపీ వాళ్ళ ఇబ్బందులు పెడుతోంది, చంద్రబాబు నాయుడు ఆ విధంగా వెళుతున్నారనే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశాయి. ఓవరాల్గా చూస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అందులో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మార్పుల నేపథ్యంలో కమ్మని మార్పు ఎటువైపు దారితీస్తోంది, ఇదే పాయింట్ పని వాళ్ళ మన పాయింట్ డీకోడెడ్ ఉంటుంది. మొదటి నుంచి కూడా మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను చూసినప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఓవైపు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మాట్లాడినప్పుడు అంతకు ముందున్న పరిస్థితి కానివ్వండి, ఆ తర్వాత అందులో ముఖ్యంగా ఏదైతే ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గానికి కూడా ఒక రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. దానికి అనుగుణంగానే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం పేరుతో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఎంతో కొంత ముందడుగు వేసిన నేపథ్యం దాన్ని చూస్తూ వస్తారు. ఆ తర్వాత టీడీపీ పార్టీని పూర్తి స్థాయిలో కమ్మ సామాజిక వర్గం ఓన్ చేసుకుంది అనే మాట కూడా మనకు రెగ్యులర్గా వినిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఏం జరుగుతుంది రాష్ట్రంలో అన్నది కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 నుంచి 2019లో 5 సంవత్సరాల పాటు టీడీపీ పార్టీ అధికారంలో ఉంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉంది. ఈ సందర్భంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందంటూ మాట్లాడడం కానివ్వండి, అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు. దాన్ని ఒక డిఫరెంట్ లైన్లోకి తీసుకెళ్లారు అన్న వాదనలు విమర్శలు కూడా మనం చూసాం. ఓవరాల్గా ఇప్పుడు అసలు నిన్న జరిగిన కార్యక్రమం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు, ఈ పాయింట్స్ని మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మనం చూడాల్సి ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి అన్నది ఇప్పుడు ఒకసారి మనము చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఎవరు అవునన్నా కాదన్నా గత 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి ఎంతో కొంత నష్టం చేకూర్చారు. అంతేకాకుండా ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ పాలన కొనసాగింది అన్న విమర్శలు ఎప్పటికప్పుడు వినిపించేవి. అంతేకాకుండా ఆ సందర్భంలో జరుగుతున్న చాలా కార్యక్రమాల నేపథ్యంలో కూడా టీడీపీ పార్టీతో పాటు మిగిలిన విపక్షాలు కూడా అప్పట్లో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ పాలన సాగుతోంది అన్న విమర్శలు చేస్తూ వచ్చారు. ఆ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ సామాజిక వర్గంపై ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని చేసుకునే నేపథ్యంలో 2-3 విశ్లేషణలు మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. మొదటి విశ్లేషణ, ఏదైతే గత హయాంలో కమ్మ సామాజిక వర్గానికి ఆయన నష్టం చేకూర్చారు అనే మాట ఒకటైతే, టీడీపీ పార్టీకి పూర్తి స్థాయిలో కమ్మ సామాజిక వర్గం అండగా నిలబడింది. ఆ అండగా నిలబడిన కారణంగానే ఇవాళ అధికారంలోకి కూటమి రావడానికి అసలు కారణంగా కూడా కొంతమంది చెప్పే నేపథ్యం చూస్తున్నారు. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో కమ్మ సామాజిక వర్గము వ్యవహరించిన తీరు కానివ్వండి, ఆ సమయంలో నడిపించిన ఉద్యమాలు కానివ్వండి, ఇవాళ కూటమి అధికారంలోకి రావడానికి కీలకమైన అంశంగా ఓవైపు చూస్తుంటే, మరోవైపు జనసేన పార్టీకి సంబంధించిన కాపు సామాజిక వర్గము, అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవ కూడా కూటమి అధికారంలోకి రావడానికి కారణంగా కొంతమంది విశ్లేషిస్తూ ఉంటారు. ఏది ఏమైనా టీడీపీ పార్టీకి సంబంధించి కమ్మ సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు అంటూ వాళ్ళ అసంతృప్తితో ఉన్నట్టుగా కొద్దిమంది వాళ్ళ భావాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కొద్దిమందిని టార్గెట్ చేస్తూ ఇప్పుడు పాలన కొనసాగుతోంది. కాబట్టి వాళ్ళ పేర్లు చూపడం ద్వారా వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు సంబంధించిన డిస్కషన్ చేసే నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు ఏమైనా ప్రయత్నం జరుగుతుందన్న అనుమానం చాలామందిలో కనిపిస్తుంది. అందులోనూ మనం చూస్తే ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్న నేపథ్యంలో సామాజిక వర్గానికి సంబంధించి డిస్కషన్ చేసిన నేపథ్యంలో వల్లంనేని వంశీ సరే చేసిన తప్పులు ఏంటి, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం డిస్కస్ చేసుకునే దానికన్నా ముందు
చంద్రబాబు నాయుడు హయాంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 14 మంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వైసీపీ లో పనిచేస్తున్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే వైసీపీకి అనుకూలంగా పనిచేసిన నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ టార్గెట్ చేశారనే విధంగా 14 పేర్లు చెప్పి మరి వాళ్ళని ఏ కారణాలతో టార్గెట్ చేశారన్నది కూడా చెప్పే ప్రయత్నము. ఆ టార్గెట్ చేసే నేపథ్యంలో కమ్మ వాళ్ళు కేవలం టీడీపీ పార్టీకి మాత్రమే పనిచేయాలా, వైసీపీ పార్టీలో పనిచేస్తే వాళ్ళని ఇలా టార్గెట్ చేస్తారంటూ ఒక కొత్త రాగాన్ని తీసుకొచ్చే నేపథ్యంలో కమ్మవారిని ఏదైతే టీడీపీ పార్టీలు ఇప్పటికే ఉండి అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారనే ఒక వాదన అయితే మనకు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరొక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. జగన్ హయాంలో నిజంగానే కమ్మ సామాజిక వర్గానికి ఏదైనా ప్రాధాన్యత దక్కిందా, దక్కితే ఎలాంటి ప్రాధాన్యత దక్కింది అన్న విషయాన్ని కూడా డిస్కస్ చేసే నేపథ్యంలో 2019 నుంచి 2024 సమయంలో జగన్ హయాంలో కమ్మవారిని టార్గెట్ చేసి మరి ఆయన పాలన కొనసాగించారు అన్నది ముఖ్యంగా మనకు వినిపించిన ఒక అపవాదు. ఆ విమర్శని ఎదుర్కొనే క్రమంలో కూడా ఒకసారి అసెంబ్లీలో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేసి అందులో కొడాలి నానికి మంత్రి పదవి, అలాగే మరికొద్ది మంది నాయకులకు కీలకమైన పదవులు అప్పచెప్పడంతో పాటు ముఖ్యంగా తన పార్టీకి సంబంధించి కానివ్వండి, తన పర్సనల్గా ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పడం. తలశీల రఘురాం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆయన చెప్పినట్టుగా నేను నడుచుకునేలాగా నా మొత్తం షెడ్యూల్ మొత్తం ఆయనే చూస్తారు అంటూ చెప్పడం, ఆయన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూసాం. ఇక ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న వాళ్ళు కొద్దిమంది గతంలో పార్టీలో ఉండి చేసిన వాళ్ళు, వాసిరెడ్డి పద్మ కూడా గతంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే, తనకి ఏదైతే మనం ఆల్రెడీ చూసాం ఉమెన్ కమిషన్ సంబంధించిన చైర్మన్ పదవి ఇవ్వడము, ఇక పోసాని కృష్ణమూర్తికి అప్పట్లో పదవిని ఇవ్వడం కూడా మనం చూస్తూ వచ్చాం. కొడాలి నానికి ఇచ్చిన పదవితో పాటు మరికొద్ది మంది కీలకమైన నేతలకు కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కొద్దిమందికి అప్పట్లో పదవులు దక్కాయి అన్నది చెప్పే నేపథ్యంతో పాటు ఎవరైతే అప్పుడు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు 2019 నుంచి 2024 వరకు పార్టీలో ఉండి గెలిచిన ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్ కానివ్వండి, మిగిలిన వాళ్ళందరికీ సంబంధించిన నేపథ్యం కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఏం చెప్పినా ఏం చేసినా సరే చంద్రబాబు నాయుడిని విమర్శించే క్రమంలో, లోకేష్ బాబుని విమర్శించే క్రమంలో అది కమ్మవారిని విమర్శించినట్టుగా ప్రొజెక్ట్ అయిన పరిస్థితి అయితే మనం అప్పట్లో చూసాము. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళు ఆ అసంతృప్తి అన్నదైతే మనకు అనిపిస్తూనే వచ్చేది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడుని ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో అదే సందర్భంలో ఏంటి సిచ్యువేషన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కూడా రెడ్డిలకు అప్పుడు ప్రాధాన్యత ఎక్కువగా దక్కింది, కమ్మ వాళ్ళకి కానివ్వండి మిగిలిన వాళ్ళకి ప్రాధాన్యత పెద్దగా దక్కలేదు అన్న ఒక అపవాదు కూడా జగన్మోహన్ రెడ్డి మూట కట్టుకున్న నేపథ్యంలో ప్రతి సందర్భంలో కూడా కేవలం తను విమర్శిస్తోంది చంద్రబాబు నాయుడిని మాత్రమే తప్ప కమ్మ సామాజిక వర్గానికి కాదు అనే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఎలా చేసినా సరే అప్పుడు ఉన్న వాళ్ళ ఉద్దేశం కానివ్వండి, ఆలోచన విధానం కానివ్వండి ఎంటైర్లీ డిఫరెంట్గా మనకు కనిపించింది. ఆ కనిపించిన నేపథ్యంలో ఇప్పుడు దాన్ని ఒకసారి విశ్లేషించినా సరే జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో ఒక అడుగు వెనకనే ఉన్నారు అన్నదే చాలామంది విశ్లేషకుల భావన కూడా. ఇక రెడ్లకి దాదాపుగా 200 మందికి పైగా అప్పట్లో పదవులు దక్కాయి. ఆ పదవులు దక్కించుకునే నేపథ్యంలో కూడా రెడ్లకు అధిక ప్రాధాన్యత దక్కేది అనే ఒక విషయాన్ని కూడా అప్పట్లో దాన్ని స్ట్రాంగ్గా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మనం చూస్తే రోజా లాంటి వాళ్ళకి కానివ్వండి, ఈ మంత్రి పదవులు దక్కే నేపథ్యం కానివ్వండి, ఏవైతే నామినేటెడ్ పోస్టులు మిగిలినవన్నీ కూడా ఎక్కువ శాతం రెడ్డి సామాజిక వర్గానికి దక్కాయి. అది దక్కించడానికి, అది అలా కల్పించడానికి కారణంగా కూడా జగన్మోహన్ రెడ్డికి రెడ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే విధాన్ని చెప్పే పరిస్థితి అయితే కనిపించింది. తద్వారా వైఎస్ఆర్సీపీ అన్నది రెడ్ల పార్టీ అనే ఒక భావన వచ్చేలాగా అప్పట్లో టీడీపీ కూడా ప్రచారం చేసిన నేపథ్యం మనం చూసాం. ఇక థర్డ్ పాయింట్ చూడాలి, కమ్మవారు అంటే టీడీపీ అనే భావన రావడానికి కారణం ఏంటి అని ముఖ్యంగా మనం చూసినప్పుడు, అంటే ఇది దాదాపుగా ఒక 4 దశాబ్దాల వెనక్కి వెళ్ళి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా టీడీపీ స్థాపన కాకముందు కేవలం కాంగ్రెస్ పార్టీ అలాగే కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే ఉండేవి. ఆ సందర్భంలో టీడీపీ పార్టీని స్థాపించింది స్వర్గీయ ఎన్టీఆర్ అయితే ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కావడము, ఆ టైంలో కమ్మ సామాజిక వర్గం ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్గా ఎదగాలి అనే నేపథ్యంలో టీడీపీ దానికి మంచి అవకాశాన్ని కల్పించింది అన్నది కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతూ ఉంటారు. దానికి తోడు ఓవైపు అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం రెడ్డిల పార్టీగాను, రెడ్లకు సంబంధించిన వాళ్ళకి ఎక్కువ ప్రాతినిధ్యం దక్కేది అనే విధంగా విశ్లేషణ వినిపించే నేపథ్యంలో టీడీపీకి అక్కడ ఒక పెద్ద స్కోప్ కనిపించింది. అందులో భాగంగానే కమ్మవారికి ఎక్కువ అవకాశాలు దక్కాయి అన్నది కూడా ఒక రకంగా మనకు ఆ విశ్లేషణ వినిపిస్తుంటుంది. టీడీపీ పార్టీలో ఈరోజు చూసినా సరే దానికి ఉన్న ప్రధాన కార్యదర్శి కానివ్వండి, లేకపోతే నేషనల్ ప్రెసిడెంట్ కానివ్వండి చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం కమ్మవాళ్ళు కనిపించడం అన్నది ఒకటైతే. ఇక మామూలుగా చూసినప్పుడు కూడా సామాజిక వర్గాల వారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 బలమైన సామాజిక వర్గాలుగా ఒక కమ్మ, 2వ రెడ్డి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఆటోమేటిక్గా అది 2వ సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీగా చెప్పుకునేందుకు, ఆ తరహా భావన తీసుకొచ్చేందుకు
కొద్దిగా ప్రయత్నం అయితే జరిగింది. దాంట్లో నిజానిజాలు సపరేట్గా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే టీడీపీ పార్టీ ఎప్పుడు కమ్మవారి పార్టీ అని ఎప్పుడు ఓపెన్గా చెప్పలేదు. చెప్పని నేపథ్యంలో కూడా బీసీల పార్టీగానే దాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా రెడ్ల పార్టీ అని చెప్పడం కన్నా దళితులు అలాగే మైనార్టీలకు సంబంధించిన పార్టీగా చెప్పే ప్రయత్నం అన్నది ఎక్కువగా జరిగింది. కాబట్టి సామాజిక వర్గాలుగా విడదీసినప్పుడు రెండు బలమైన సామాజిక వర్గాలు, వాటి వెనక నడిచే సామాజిక వర్గాల నేపథ్యం చూసినప్పుడు కూడా రెండు డిఫరెంట్ లైన్స్లో వెళ్ళాయి. ఇక కాపులకు సంబంధించి చూసినప్పుడు అతిపెద్ద ఒక సామాజిక వర్గం మనం చూసినా సరే ఎప్పటికప్పుడు వాళ్ళు కారణాలు, ఉద్దేశాలు, అప్పుడున్న లక్ష్యాల నేపథ్యంలో ఒక్కొక్క పార్టీతో అనుబంధంగా పనిచేసిన నేపథ్యం కూడా మనం చూసాం. ఇప్పుడు టీడీపీ పార్టీతో అలైన్ అయిన జనసేనను కొద్దిగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీగా విశ్లేషించిన నేపథ్యంలో ఇప్పుడు కూటమిలో భాగస్వామ్యం అన్నది మనకు అర్థమవుతుంది. సో అలా కమ్మవారికి సంబంధించి ఇక 2019కి ముందు అంటే 2014 నుంచి 2019 నేపథ్యంలో కూడా ఎక్కువ శాతం పదవులు, ఎక్కువ శాతం మంత్రి వర్గంలో సంబంధించిన స్థానాలు అధికారులకు కూడా అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులకు ఎక్కువ ప్రాధాన్యత లభించేది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అప్పట్లో వైసీపీ చేసింది. ముఖ్యంగా డిఎస్పీలకు సంబంధించిన ఒక ట్రాన్స్ఫర్కి సంబంధించిన విషయాలు చూసినప్పుడు కూడా ఆ ప్రమోషన్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి ఎక్కువ శాతము కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ మందికి ప్రమోషన్స్ వచ్చాయని కూడా దాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేసింది వైసీపీ. తద్వారా టీడీపీ పార్టీని కమ్మవాళ్ళు ఓన్ చేసుకునేలాగా కమ్మవారిదే అని చెప్పే విధంగా కూడా అంతకుముందు జరిగిన అభిప్రాయాలు కానివ్వండి, విమర్శలు కానివ్వండి, ఆ ప్రెస్ మీట్లు కానివ్వండి టీడీపీకి ఇలా చేసే ప్రయత్నం అన్నది చాలా ఎక్కువ శాతం కనిపించింది. నిజంగానే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వైసీపీలోని కమ్మ సామాజిక వర్గం వాళ్ళపైన దాడులు నిజమైన అన్నది మనకి 4th క్వశ్చన్గా చూడాలి. ఈ 4వ క్వశ్చన్ మనం చూసినప్పుడు అధికారంలోకి వచ్చాక వైసీపీ పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గమైనలో ఉన్న నాయకులు కానివ్వండి, నేతలపైన దాడులు జరిగాయి అన్న విషయాన్ని మనం మాట్లాడితే మేబీ దాన్ని మనం డైరెక్ట్గా అవునని చెప్పలేము. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ పాలన సాగింది. ఆ పాలనకు వ్యతిరేకంగా టీడీపీ పార్టీ పనిచేసింది. ఆ నేపథ్యంలో అప్పుడు ఆ పార్టీలో ఉండి టీడీపీ పార్టీని విమర్శించిన వాళ్ళు అప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎక్కువ శాతము కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఉపయోగించే వాళ్ళు అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ని కానీ విమర్శించాలన్నప్పుడు కొడాలి నాని అది అక్కడ తెరపైకి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత వల్లభనేని వంశీ దాని గురించి మాట్లాడేవాళ్ళు, తలశీల రఘురాము అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు. అంతేకాకుండా మరి రాజశేఖర్ లాంటి వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడే నేపథ్యం మనం చూసాము. వాసిరెడ్డి పద్మ అయితే డైరెక్ట్గా బయటకు వచ్చి టీడీపీ పార్టీకి సంబంధించి కానివ్వండి, ఆ సందర్భంలో జరిగిన మహిళలపైన దాడులు, ఇష్యూస్ అన్నింటినీ కూడా ఆమె మాట్లాడేది. కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా ఆమె కొన్ని అంటే టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులకు తను డైరెక్ట్గా నోటీసులు పంపించేది. ఇలాంటివన్నీ చూసిన నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలోని కమ్మ అనేది కాకుండా వైసీపీ పార్టీలో గతంలో ఎవరైతే ఎక్కువగా ఫోకస్ అయ్యారో టీడీపీ పార్టీని అండంలో కానివ్వండి, లేదా ఇలాంటి బూతులు మాట్లాడి ఏవైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా డైరెక్ట్గా చర్యలు తీసుకునే బాధ్యతలు నేపథ్యంలోనే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కేసులు కానివ్వండి మిగిలినవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే అలాంటి ఒక పాలనను ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒప్పుకోరు. కానీ ఈసారి మాత్రం కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే 5 సంవత్సరాల పాటు వాళ్ళకున్న ఒక ఎక్స్పీరియన్స్ నేపథ్యంలో ఇలాంటివి జరగాలి అని చెప్పి ఎక్కువ శాతం కార్యకర్తలు కోరుకుంటున్నారు అన్న ఒక విశ్లేషణ కూడా మనకు వినిపించింది. ఆ విధంగా చూసినప్పుడు కమ్మ వాళ్ళపైన దాడులు అనే దానికన్నా అది వైసీపీ పార్టీలో ఉన్న కొద్దిమంది నాయకులపైన దాడులు లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళపైన కేసులు అవన్నీ నిజంగానే కనిపిస్తున్నాయి. బట్ నిన్న జరిగిన ఘటనలో చూసినప్పుడు కూడా కమ్మ వాళ్ళని టార్గెట్ చేస్తూ వచ్చారు. అందులో ముఖ్యంగా చూసినప్పుడు పోసాని కృష్ణమురళి కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, ఇప్పటికే ఒక హిట్ లిస్ట్లో కొడాలి నాని ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. మరికొద్ది మంది నాయకులు అంటే స్టేట్ వైజ్ నాయకులతో పాటు నియోజకవర్గాల స్థాయిలో ఉన్న కొద్దిమంది నాయకులు, మండల స్థాయి నాయకులను కూడా వదిలిపెట్టట్లేదు. వాళ్ళందరి మీద కూడా దాడులు జరుగుతున్నాయన్నది వైసీపీ నిన్న చెప్పే ప్రయత్నం చేసింది. ఆ విధంగా చూసిన నేపథ్యంలో అసలు ఏంటి అన్నది మనం ఒకసారి చూడాలి. ఇంకొక ప్రశ్న కూడా ఇక్కడ మనకి తలెత్తుతుంది. ఆ ప్రశ్నను మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు హయాంలో కమ్మవారికి తగిన ప్రాధాన్యత దక్కిందా అన్నదైతే ఒక ప్రశ్న మనకు ఇక్కడ వినిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి హయాంలో రెడ్లకు దాదాపుగా 200కు పైగా ప్రాధాన్యత కలిగిన పోస్టు దక్కితే ఈసారి మాత్రం అంటే కమ్మవారికి ఏమైనా దక్కిందంటే దాదాపుగా 150కి పైగా మాత్రమే వీళ్ళకు ఆ పదవులు దక్కాయి. అవి మంత్రి పదవులు కానివ్వండి, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న వాటిల్లో అంటే ముఖ్యంగా కార్పొరేషన్ల పదవులు కానివ్వండి, నామినేటెడ్ పోస్టులు కానివ్వండి కేవలం 150కి దాటలేదు అన్నది ఒక విశ్లేషణ వినిపిస్తుంది. ఆ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి ఇస్తున్న ప్రాధాన్యత అన్నది తక్కువగా ఉంది అన్నది కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తూ వస్తున్నారు. అందులో ప్రాధాన్యత ఉన్న పదవులు దక్కలేదు అన్న ఒక వాదన కూడా ఉంది. ఆ విమర్శ కూడా మనకు వినిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబుని ఇవాళ
ఓన్ చేసుకున్న కమ్మ సామాజిక వర్గము ఎన్నికల్లో కానివ్వండి, ఎన్నికలకు ముందు కానివ్వండి, ఆయన అరెస్టు సమయంలో కానివ్వండి యాక్టివ్గా పనిచేసిన సామాజిక వర్గంగా చూసే కమ్మవారికి అనుకున్నంత ప్రాధాన్యత దక్కట్లేదు అన్నది సాధారణంగా టీడీపీ పార్టీలో ఉన్న కమ్మ సమాజకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, కార్యకర్తలు కానీ చేస్తున్న ఒక విమర్శగానే ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో వచ్చే మార్పులు కానివ్వండి, దానికి అనుగుణంగా వచ్చే అంటే ఇన్కమ్ కనెక్టెడ్గా ఉన్న ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కమ్మ సామాజిక వర్గానికి రాలేదు అన్న ఒక అపవాదు కూడా ఉన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. మరొక కీలకమైన అంశం ఇక్కడ చూసినప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే కీలకంగా ఉన్నారో, ఎవరైతే అప్పుడు చక్రం తిప్పారో వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఈ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటిన పోయిన తర్వాత కూడా వాళ్ళ హవానే నడుస్తుంది, వాళ్ళు చెప్పినట్టుగానే పాలన కొనసాగుతుంది అన్న అపవాదు కూడా, అలాంటి విమర్శ కూడా మనకి రెగ్యులర్గా వినిపిస్తుంది. ఇక కార్యకర్తల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఏదైతే 5 సంవత్సరాల పాటు మేము ఒక రకమైన దాడులను ఎదుర్కొన్నాము, ఒక రకమైన అంటే ఇబ్బందులను మేము ఎదుర్కొన్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అనుకున్న స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి మీద జరుగుతున్న చర్యలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు తీసుకోవాల్సిన చర్యల నేపథ్యంలో ఇంకా సంతోషంగా లేరు అన్న ఒక వాదన కూడా రెగ్యులర్గా మనం వినిపిస్తున్నాం. అందులో ఇది కేవలం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే కాకుండా ముఖ్యంగా కార్యకర్తలు కూడా దీని మీద మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకప్పుడు ఏముంది, ఇప్పుడు ఎలా ఉంది అని చూస్తే మాత్రం వైసీపీ హయాంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక అకామిడేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. గతంలో చూసినప్పుడు ఏదైతే 5 లక్షలకు పైగా వాలంటీర్లను నియమించే క్రమంలో కూడా ఎక్కువ శాతం వైసీపీకి సంబంధించిన అఫిలియేటెడ్లో ఉన్న పీపుల్కి ఎక్కువ అది దక్కింది అన్నది కూడా ఒక విమర్శ గతంలో విన్నాము. ఆ విమర్శకు సంబంధించి ఇప్పుడు అవకాశం ఉన్నా సరే మాకు అలాంటి అంటే వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. గతంలో 5,000 రూపాయలు ఇస్తుందని 10,000 ఇస్తామని చెప్పినా ఇప్పుడేమో ఆ వ్యవస్థనే రద్దు చేశారు. ఆ వ్యవస్థను రద్దు చేయకుండా ఆ ప్రైస్లో టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు అవకాశం కల్పించుంటే బాగుంటుంది అన్నది కొద్దిమంది మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాల పాటు టీడీపీ హయాంలో జరిగిన వర్కులు కానివ్వండి, ఆ సమయంలో వచ్చిన టెండర్లు, పనులకు సంబంధించిన పేమెంట్లు అన్నది అప్పట్లో జరగలేదు. 5 సంవత్సరాల పాటు దానికి సంబంధించిన ఇబ్బంది కలిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత అవన్నీ మాకు మరొకసారి ఇస్తే బాగుంటుంది అనే విధంగా మాట్లాడే ప్రయత్నం కూడా చేసేదైతే చూస్తున్నాం. కానీ బట్ ఓవరాల్గా చూస్తే ఏంటి ఇక్కడ సిచ్యువేషన్ అదొకటైతే ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి రెడ్లకు చేసుకున్న దాంతో పోలిస్తే ఇప్పుడు కమ్మవారికి జరుగుతున్న లాభము తక్కువగా ఉంది. చంద్రబాబు నాయుడు అందరూ కావాలని కోరుకుంటున్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఉండడం కన్నా సామాజిక వర్గానికి లాభం చేకూరిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేసేందుకు కూడా చాలామంది ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ మరొక అంశం కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక ప్రశ్న మనం చూస్తే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కమ్మవారి గురించి మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి అన్నది ఒక విషయం చూడాలి. అంతేకాకుండా ఈ సానుభూతికి వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి ఇది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మొదటి పాయింట్ మనం ఇక్కడ ఒకవేళ అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి, అప్పుడున్న పరిస్థితుల్లోంచి బయటపడడానికి కీలకంగా పనిచేసిన వాళ్ళు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, అలాగే ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో ఎన్ఆర్ఐలు అందరూ కూడా అటు ఆర్థికంగానూ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, వాళ్ళు కూడా పర్సనల్గా వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఎన్నికలకు సంబంధించి చూసినప్పుడు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓట్లు వేశారు. హైదరాబాద్ కాకుండా హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నై ఇలా దేశవ్యాప్తంగా ఎక్కడైతే బయట ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఓటర్లందరినీ కూడా తీసుకొచ్చి ఓట్లు వేయించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం కానివ్వండి, అవన్నిట్లో కూడా ఒక సామాజిక వర్గం, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం బాగా పనిచేసింది అన్నది కనిపిస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు అనుకున్నంత ప్రాధాన్యత దక్కట్లేదు. ఇప్పుడు ఎంతో కొంత వాళ్ళ అసంతృప్తి ఉంది. కాబట్టి ఆ అసంతృప్తిని ఈ జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకుగా మార్చుకొని మళ్ళీ తన వైపు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం కూడా చాలామంది కనిపిస్తుంది. ఈ మార్పు వెనకాల రాజకీయ కోణం ఉంది అన్నది కొంతమంది విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా ఎవరికైతే ప్రాధాన్యత దక్కట్లేదు, ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్లను దగ్గర తీయడం ద్వారా, వాళ్లకు పాజిటివ్గా మాట్లాడడం ద్వారా, వాళ్లకు సంబంధించిన సమస్యల్ని చర్చించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి లాభం పొందాలి అనే ఒక ప్రయత్నం జరుగుతుంది అన్నది కూడా ఒక రకంగా మనకు కనిపిస్తుంది. ఏ విధంగా చూసినా సరే వైసీపీ పైన గతంలో ఉన్న ముద్ర, కమ్మ సామాజిక వర్గాన్ని పూర్తిగా ద్వేషించారు, కమ్మ సామాజిక వర్గాన్ని నాశనం చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులు కానివ్వండి, మిగిలిన ప్రాధాన్యత ఉన్న నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళని కానివ్వండి తొలగించి ఆ ప్లేస్లో తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని తెచ్చుకున్నారన్న ఒక మాట కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ మార్క్ ఏదైతే ఉందో ఆ మార్కును ఈ మార్పు ద్వారా తీసేయాలి అన్న ఒక ప్రయత్నం కూడా చేసినట్టుగా కొంతమంది అయితే విశ్లేషిస్తున్నారు. కమ్మ వాళ్ళ మీద ఒక్కసారిగా వచ్చిన ఇది మార్పు అనాలా, లేకపోతే గతంలో ఆ సామాజిక వర్గాన్ని ఎక్కువ టార్గెట్ చేస్తూ రెండు సామాజిక వర్గాల మధ్యలో ఒక యుద్ధం జరుగుతుంది అనే విధంగా జరిగింది అనే విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో ఆ మార్క్ని
తీసేందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారన్నది ఒకటి. ఇవన్నీ విశ్లేషిస్తే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు ఆ పార్టీకి లాభం చేకూరుస్తుంది అన్న విశ్లేషణ అయితే మనకు వినిపిస్తుంది. అందులో ముఖ్యంగా అసంతృప్తితో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కానివ్వండి, వాళ్ళ కనెక్టెడ్గా ఉన్న పీపుల్ అందరినీ ఒకవేళ ఈ అసంతృప్తిని మరికాస్త రెచ్చగొట్టి లేదా దాన్ని మరికాస్త ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా వాళ్లను వైసీపీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడం ద్వారా తనకు లాభం జరుగుతుంది అన్నదైతే ఒకటి కనిపిస్తుంది. మరొక కీలకమైన అంశము, టీడీపీ పార్టీ అంటే కేవలం కమ్మవాళ్ళకు సంబంధించిన పార్టీ అనో లేకపోతే కమ్మవాళ్ళు కేవలం టీడీపీ పార్టీకి మాత్రమే అఫిలియేటెడ్గా ఉండాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంలో తీసుకెళ్లే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా రేవంత్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడారు. కమ్మవారు అంటే అమ్మ లాంటిది, కమ్మ అంటే అమ్మ లాంటిది, ఎవరినైనా సరే దగ్గర తీస్తుంది అనే ఒక మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి అలాంటి అమ్మ గుణం ఉన్న కమ్మవాళ్లను దగ్గర తీయడం ద్వారా లేదా వాళ్ళకు సమీపంగా జరిగే ప్రయత్నం చేయడం ద్వారా వాటినన్నింటినీ కూడా ఇవాళ అడ్వాంటేజ్గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఒక మాట కూడా మనకి వినిపిస్తుంది. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటల్లో ఒకటి, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి అన్నది పెట్టరేగింది, తద్వారానే ఆయనకి 11 సీట్లకే ఆయన పార్టీ ఇప్పుడు పరిమితమైన నేపథ్యంలో దాన్ని పెంచుకునే నేపథ్యంలో ఏ ఒక్క చిన్న పాయింట్ని కూడా వదిలేయకూడదు అన్న ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే మనం కీలకంగా ఇక్కడ చూడాల్సింది వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి చాలామందిని ఇప్పటికీ కేసుల రూపంలో జైల్లో పెట్టినప్పుడు ఆయన వెళ్ళి పరామర్శించి కేవలం ఇద్దరిని, ఒకరిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రెండు వల్లంనేని వంశీని అక్కడ వెళ్ళి పరామర్శించడంలో కీలకమైన అంశం మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి తాను అండగా ఉంటాను అనే ఒక మాట చెప్పే ప్రయత్నము. కమ్మ సామాజిక వర్గంలో ఎక్కువ మంది మొదట్లో వల్లంనేని వంశీని విమర్శించారు. తను భువనేశ్వర్ మీద చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, దానికి సంబంధించి డిస్కషన్ జరిగి అది బాగా వ్యతిరేకతగా మారిన నేపథ్యంలో ఆ తర్వాత జరిగిన విషయాల్ని కొద్దిమంది నాయకుల ద్వారా మాట్లాడించే ప్రయత్నం చేయడం, ఎందుకంటే ఆయన పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఉండదు కాబట్టి అలాంటిది ఆల్రెడీ ఇప్పటికే వల్లంనేని వంశీ చేశారు కాబట్టి తన వైపు నేను ఉన్నాను అనే విధంగా చెప్పే ప్రయత్నం చేయడము. పోసాని కృష్ణమురళి కానివ్వండి, మొన్నటికి మొన్న మనం చూసాము కొమ్మినేని శ్రీనివాస్ సంబంధించి కానివ్వండి, ఆయన అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఆయనకు తను తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని ఆయన నోటితో చెప్పించడం ద్వారా సామాజిక వర్గం అన్నదాన్ని మరొకసారి దగ్గర తీస్తున్నాను. కమ్మ సామాజిక వర్గం కేవలం టీడీపీ పార్టీకి సంబంధించిన సొత్తు కాదు, ఇది అందరి సొత్తు, వాళ్ళు ముందుకు వస్తే లాభం జరుగుతుందన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా జగన్మోహన్ రెడ్డికి వచ్చే లాభం ఏంటంటే మొదటిది ఆ కమ్మ ద్వేషి అనే మాట ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండు, వాళ్ళు ఒకవేళ నిజంగానే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారినా గతంలో టీడీపీ పార్టీకి ఎలాగైతే పనిచేస్తారో ఆ స్థాయిలో వైసీపీకి పనిచేసే ప్రయత్నం చేసినా వైసీపీ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం అనేది చాలా నల్లేరు మీద నడకగానే మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మరికొన్ని సామాజిక వర్గాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినా సరే కీలకంగా మాట్లాడుకునే రెడ్డి అలాగే కమ్మ సామాజిక వర్గాల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం ఉన్న నేపథ్యంలో అది చేస్తే తనకు లాభం జరుగుతుంది అనే ఉద్దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారా అన్న ఒక విశ్లేషణ అయితే మనకు వినిపిస్తుంది. సో మనం పాయింట్ని డీకోడ్ చేస్తే మనకు అర్థమవుతున్న విషయము, జగన్మోహన్ రెడ్డిలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వాదన, ఒక ఉద్దేశం ఏదైతే ఉందో అందులో మార్పు అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఆ మార్పు రాజకీయం కావచ్చు, తన ఏదైతే ఉందో తనకు సంబంధించిన సెల్ఫిష్నెస్ కావచ్చు, బట్ బై ఎండ్ ఆఫ్ ఇట్ దానివల్ల వైఎస్ఆర్సీపీకి మంచి జరుగుతుంది, అలాగే కమ్మ సామాజిక వర్గానికి మంచి జరుగుతుందన్న ఒక విశ్లేషణ అయితే మనం చేయాల్సిన నేపథ్యం మనకు అనిపిస్తుంది. సో ఈ కమ్మని మార్పు ఖచ్చితంగా మంచి చేస్తుంది అన్నదైతే మనం చూడాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. రేపటి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.